మిత్రుడు డాక్టర్ కొంగర రవికాంత్ చాలా ఎథికల్ పర్సన్, బీరాటిక్ సర్జను విజయవాడలో. నాకు మంచి మిత్రుడైన, మీ ఇద్దరు అనేక విషయాలు చర్చిస్తూ ఉంటాం. పూర్తిగా సైన్స్ పట్ల నిజమైన అవగాహన ఉంది ఆయనకి. మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది ఆయనకి. చాలా మంచి వీడియోస్ కూడా చేస్తున్నారు ఆయన. నాకైతే అన్ని చోట్ల కుదరలేదు, కానీ ఇవాళ కొంచెం నా గురించి ఇండైరెక్ట్గా ఫ్రెండ్ అయినప్పటికీ, అంటే మళ్ళీ నేను చెప్తా ఉంటాను కదా, తమ్ముడే ప్యాకెట్ కొన్ని విషయాలు చెప్తా. అంటే నా పేరేం చెప్పలేదులే, బట్ చూసేవాళ్ళందరికీ తెలుసు అది నా గురించి చెప్పారని. నేను మెడికల్ మాఫియా అంటున్నాను, చేస్తున్నానని. దాంట్లో నేను ఈ వీడియో ద్వారా నా మిత్రుడికి బహిరంగంగా నేను కొన్ని నిజాలు తెలియజేస్తాను. రవి గారు యాక్చువల్ చెప్పాలంటే ఆయన బేరాటిక్ సర్జన్ అయినా, ఆయన హైయెస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ అండి. సర్జన్స్లో చాలా మంచి డిగ్రీస్ ఉన్నాయి. కొన్ని వందల మంది బేరాటిక్ చేయించుకుంటాను వెళ్తే, లేదండి ముందు డైట్లు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాతే నా దగ్గర రండి, మీరు చేయలేకపోతాను రండి అని చెప్పి పంపించే ఎథికల్ పర్సన్. హ్యాట్స్ ఆఫ్. ఏది పడితే చేయడు, దోపిడీ ఉండదు. అట్లనే మేమిద్దరం ఒక టీవీ డిబేట్లో మేమిద్దరం కాన్ఫిడెంట్ అయినప్పుడు, అంటే నాకు ఆపోజిట్ ప్యానల్ వచ్చినప్పుడు, ఆయన ఎథికల్గా అంటే ఏదో రిఫండ్ ఆయిల్ గురించి, ఆయన రిఫండ్ అంటే రిఫండ్ అనుకున్నాడు ఆయన. కానీ రిఫండ్ ఆయిల్ బాగోతుంది చెప్పిన తర్వాత ఆయన చప్పట్లు కొట్టి మరీ అభినందనలు చెప్పాడు. అది ఆయన సంస్కారక నిదర్శనం. నా డైట్ వచ్చిన కొత్తలోనే నన్ను అభినందిస్తే ఒక వీడియో చేశానండి, ఆయన అది చూపించారు. అంటే యాక్చువల్ రిలీజ్ చేయలే ఆయన, అది చూపించారు. తర్వాత రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు చెప్పేది మంచి సైన్సు, దానికి మీరు ఇంకా చూస్తే బాగుంటుందని నన్ను ఆయన హాస్పిటల్లో ఇన్వైట్ చేసి ఆయన సర్జరీస్ కూడా నాకు చూపించారు ప్రాక్టికల్గా. నిజం చెప్పాలంటే ఆయన ద్వారా నేను చాలా నేర్చుకున్నా. రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు ఎంత వెలవేషో నాకు తెలుసు, ఇలాంటి విధానాల పట్ల మీకు ఎంత విముఖతుందో నాకు తెలుసు. అయితే మళ్ళా మన సామెత ఉంది కదా, తమ్ముడే ప్యాకాటే. మీరన్న వీటి గురించి మాట్లాడదాం. మెడికల్ మాఫియా ఎందులో లేదా అంటే, మామూలుగా ఏదో ఒక వస్తువు 5 రూపాయలు దాన్ని 20 రూపాయలు 10 రూపాయలకి అమ్మటం, అమ్మితే ఏం పోద్దండి, డబ్బు పోతుంది. మీరు చేసే దుర్మార్గాల మూలన మనుషుల ప్రాణాలు జీవితాంతం పోతున్నాయండి. ఇక్కడ కస్టమర్ ఎవరండి? మిగిలిన వాళ్ళకి ఓ బ్యాగ్ కొంటారు, మిమ్మల్ని మోసం చేస్తాడు, హోటల్లో ఫుడ్ మోసం చేస్తాడు, లేదా ఓ దాని ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఇటు మోసపోతే ఏం పోతాయండి? డబ్బులు పోతాయి, మాపోతే. ఇక్కడ ఏం జరుగుతుందండి? జీవితాలు పోతున్నాయండి, కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి. మీరన్న పాయింట్ ఏంటంటే, మందులు చవకగా వస్తున్నాయని. నేను ఎక్కడా నా 5 సంవత్సరాల మీటింగ్లో డయాబెటిక్ వాడే మందుల మూలన డబ్బులు పోతున్నాయని నేను ఎక్కడా మాట్లాడను. నేను ఆ విషయంలో పిచ్చ క్లారిటీతో ఉన్నా. నేను ఇంకా అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, డయాబెటిక్ వాడే మందులు అవి చవకగానే ఉంటాయి, అది కాదు పాయింట్. అక్కడ మనిషిలో డయాబెటిక్ని అట్టి పెట్టడానికి, ప్రమోట్ చేయడానికి అక్కడ ఉంచుతారు. అది వ్యవస్థ. అలా ఉంచడం వలన ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇవాళ 100కి 50% మంది మరణాలు ఎలా జరుగుతున్నాయో, డయాబెటీస్ అనేది ఒంట్లో ఉండటం కారణంగా ఎన్ని రకాల రోగాలకు అది పునాదిగా మారుతుందో, ఎంత పెట్టుబడి అవుతుందో. ఇప్పుడు మీరు డయాబెటీస్కి వేసుకునే రోజువారీ మందు గురించి మాట్లాడుతున్నారు. పిండి కొద్ది రొట్టె అండి, అందరూ మీకులాగా వెలాఫ్ ఉండరు. ఒక కొనుక్కునేవాడు, మీరు పేదవాళ్ళ గురించి మాట్లాడారు, బాగానే ఉంది. ఒక 5,000 అమ్మాయి తీసుకెళ్ళింది, ఒక 7,000 8,000 లేదా 10,000 అతను తెస్తాడు. 15,000 కుటుంబాన్ని పోషించేవాడికి మీరు 4,000 బిల్లు ఎత్తే మీకు చిన్న అమౌంట్ కావచ్చు, కానీ వాడికి ఎంత అవుద్దండి? వాడి జీవితం మీరు లెక్కేయండి. పోనీ ఒకరోజు ట్యాక్స్, అది వాడి జీవితకాలం ట్యాక్స్. పోనీ ఇదేమవుతుంది? పోను ఆదాయాలు తగ్గుతాయి, వాడి ఖర్చు ఎంత పెరుగుతుందండి? ఇదంతా కాదు, ఓ 10 ఏళ్ళు జరుగుతుంది, రేపు కిడ్నీ కొట్టేస్తుంది. డయాలసిస్ కూడా ఇప్పుడు తక్కువ రేట్లు తీసుకుంటారండి మీరు డబ్బుల్ని? చెప్పండి. రేపు పొద్దున ఇంకోటి కాళ్ళు పోతాయి, గ్యాంగ్రీన్ చేయాలి. గ్యాంగ్రీన్ అంటే ఊరినే కోసేయటమేగా, ఊరినే కోస్తున్నారండి, లక్షలు తీసుకొస్తున్నారండి గ్యాంగ్రీన్లన్నీ. ఎందుకు అయింది అతను గ్యాంగ్రీన్? ఎందుకైంది? ప్రీ డయాబెటిక్ నమ్ముకుని మీ దగ్గరికి వస్తే లో కాస్ట్ హై కాస్ట్ ఇవ్వడం కావాలండి. కాస్ట్ ఓకే, పేదవాళ్ళ వరకు సంబంధించిన మ్యాటరు. ఇప్పుడు కాస్ట్లు నాటికి తగ్గుతాయండి. ఇప్పుడు నేను తొడలు కొట్టాను అంటున్నారు. నేను తొడలు కొట్టింది అంటే ఏంటి? మీ మందులతో డయాబెటిక్ తగ్గినాడు ఒకటి పేరు చెప్తాను అని. రవికాంత్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా, మీరు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను మీ దగ్గర కూర్చొని డిబేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీరు నాకు ఫోన్ చేయండి, నెక్స్ట్ బెజవాడ వచ్చినప్పుడు నేను మీ దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ కూర్చొని మాట్లాడదాం. నా టెస్టిమోనియల్ మీ పక్కన కూర్చొని లైవ్లో చూపిస్తా. అలాంటి టెస్టిమోనియల్ అల్లోపతిలో ఒక్కటి చేయగలం అని మొత్తం అల్లోపతికి ప్రపంచ చరిత్రలో మీరు తక్కువ మందులు వాడతారా, 100 కోట్ల మందులు వాడతారా, మీరు వాడితే అది తగ్గించగలం. మీరు ఒక్కటి చూపించండి రవికాంత్ గారు, మీకు ఆఫర్ ఇస్తున్నాను, నన్ను ఇన్వైట్ చేసి పిలవండి, అది మేము అల్లోపతిలో చేయగలమని మీరు చెప్పి నాకు ఒక్క టెస్టిమోనియల్ అలాంటివి చూపిస్తే నేను శాశ్వతంగా మొత్తం నా డైట్ క్యాన్సిల్ చేసుకెళ్ళిపోతాను. రవి గారు, ఇది నా మిత్రుడిగా నేను క్లియర్గా చెబుతున్నాను. నేను అసలు వీరమాచార్య నాగేశ్వరరావు వినపడ్డాం,
ఫీల్డ్లోంచి ఆ రోజు మీ దగ్గర నుంచే నేను వెళ్ళిపోతా. మీరు ఈ వారం పెడతారా, నెల పెడతారా, 2 నెలలు పెడతారా, మీరు నన్ను పిలవండి ఓపెన్గా. మీరు ఈసారి వేసేటప్పుడు నా పేరు మీద వీడియో వేసేయండి, నో ప్రాబ్లం. నిర్మాచరంగా నా సమాధానం. ఎందుకంటే మనిద్దరం ఫ్రెండ్సే, మనమే అనుకోవాలి. మన కింద ఉన్నవాళ్ళు కూడా మంచివాళ్ళు. మీరు మంచివాళ్ళు బేసికల్గా నాకు తెలుసు. మీ ఎథిక్స్ నాకు తెలుసు, నా ఎథిక్స్ మీకు తెలుసు. కాబట్టి నాకు మిగతా వాళ్ళు ఎట్టాకు దొరకట్లేదు. మీరన్నా కొంచెం ఎథికల్ డాక్టర్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు దయచేసి నన్ను ఒక్కసారి ఆహ్వానించండి. నా టెస్టిమోనీ నేను లైవ్లో చూపిస్తాను. లైవ్లోనే కాళ్ళు పోయిన వాళ్ళయో గ్యాంగ్రీన్లో మీరు నరికేయాలన్న కాళ్ళు ఎలా జరిగినాయో. ఇప్పుడు మీరు ఎక్సెప్షనల్ చెప్పొద్దండి. తక్కువ కాస్ట్ ఏదో ఎడ్యుకేట్ చేస్తున్నామన్నారు డాక్టర్లు మీరు బేరియాట్రిక్ సర్జన్ కాబట్టి మీ దగ్గరకు వచ్చినాడికి మీరు ఎథికల్గా చెబుతారు నాకు తెలుసు. ఎంతమంది డాక్టర్లు మీ రోడ్లో ఉండేవాళ్ళు, మీ పక్క రోడ్లో ఉండేవాళ్ళు, లేదా మీ కింద కూర్చున్న డాక్టర్లు ఒక జబ్బు వస్తే ఎంతమందికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగో అమ్మ నీ థైరాయిడ్ ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు మందు వాడుతున్నావు, నువ్వు చచ్చేదాకా ఎందుకు వాడుతున్నావు అని చెప్పగలరా? మీరు చెప్పండి. అంత టైం ఇస్తున్నారా మీరు అసలు? ఓపీకి ఒక పేషెంట్కి మీరు కేటాయించే టైం ఎంత అండి? మొత్తం ఒక సర్వే ప్రకారం పేషెంట్కి చెప్పేది పూర్తిగా వినేవాళ్ళ సంఖ్య ఎంత, మ్యాక్సిమం కేటాయించే టైము 1/2 నిమిషం కూడా లేదండి. యావరేజ్ చేస్తే 1/2 నిమిషం. ఏముందండి, టెస్టులు వచ్చిన వాళ్ళకి రాయటం. మీరు వాటి గురించి మాట్లాడరు ఏంటండి? మందుల గురించి మాట్లాడతారు. మందులు, టెస్టులు, అన్నిసార్లు తిరగటం. మీరేదో అన్నారేంటి, ఏదండి మందుల్ని వద్దంటున్నారు, సరే సొల్యూషన్ ఏదని. సార్ సొల్యూషన్ ఇస్తున్నాను రవి గారు. మీరు హాస్పిటల్ ఉండే బజార్లో వాళ్ళ పేషెంట్ మీ ముందు తీసుకురాను. ఆ రోజున 5 ఏళ్ల క్రితం వరకు మీ దగ్గర 14 ఏళ్ల పాటు మందులు వాడి 5 ఏళ్ల నుంచి ఏ మందులు లేకుండా ఉన్నాడు, HbA1c 6 లోపు ఉందంటే ఆ పర్సన్ నేను తీసుకొచ్చి మీ ఊరిని చూపిస్తానండి. ఇది తగ్గినాడా కాదా? లక్షల మందిని చూపిస్తాను. రిపోర్ట్స్ ఇవ్వడానికి, కొన్ని వేల రిపోర్ట్స్ ఇవ్వడానికి, మీ ల్యాబ్ రిపోర్ట్లు ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నానండి. ఎందుకు రామకృష్ణ కడుపు మంటతో మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతాడంటే విజయవాడలోనే ఒక ప్రముఖుడు, చాలా గొప్ప పర్సన్. అంత గొప్ప పర్సన్కి చిన్న ప్రాబ్లం వస్తే గ్యాంగ్రీన్ చేశారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ఎన్ని వేల కుటుంబాలకు అన్నం పెట్టిన వాళ్ళు అంటే, చేతులు తట్టి దండం పెట్టే ఫ్యామిలీ. చచ్చిపోవటం కారణం ఎవరండి? మీ వ్యవస్థ కాదు. ఎన్ని కాళ్ళు తీస్తున్నారు, ఎంతమంది. నా స్నేహితుడు ఘంటసాలలో, నేను పేర్లు కూడా చెబుతున్నా, వేమూరి కిషోరు, వాడికి షుగర్ వచ్చింది. చిన్న వయసే, నాకంటే 7-8 ఏళ్ళు చిన్నాడు. చిన్న వయసు, 2 పిల్లలు ఉన్నారు, పెళ్లి కాలేదు. షుగర్ వచ్చింది, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాడు. మీ సిన్సియర్గా చేశాడు మీ మందుల్ని. కొన్నాళ్ళకి క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ పోయింది, డయాలసిస్ చేసుకుంటూ చచ్చిపోయాడు. చిన్న వయసు. ఆ కుటుంబం సంవత్సరం అయింది, ఎంతవరకు కోరుకోలేదండి. ఇది ఒక ఉదాహరణ కాదు, లక్షలండి. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు లక్షల మంది. మీరు ఎంతమంది తగ్గించారండి? నేను వాడిన ప్రతి వాడికి తగ్గించా. నా డైట్ చేసిన ప్రతి వాడికి తగ్గి తీరాల్సిందే. ఇవాళ బీపీ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది. మీ దగ్గరలో ఉండేవాళ్ళు ఉన్నారుగా, మీ వాళ్ళు ఉన్నారుగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళు తగ్గించలేని థైరాయిడ్లో నేను తగ్గించి చూపించిన మీ రిపోర్ట్లు ఇస్తే మీరు ఏం చేస్తారండి? 5 ఏళ్ళ నాడు ఇచ్చిందని మీరు ఒప్పుకుంటారులేండి. ఇదంతా మన పక్కన కూర్చోబెట్టి చూపిద్దామా? మెడికల్ మాఫియా అంటే ఏంటో తెలుద్దామా? నిజానికి రవి గారి ద్వారా ప్రజలందరూ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మందులు, రవి గారు చెప్పిన వాదన చాలా వీక్ వాదన. కొలెస్ట్రాల్ మందులు, స్టాటిన్ మందులు ఎంత అవుద్దండి? తక్కువ అవుతుంది. స్టాటిన్ మందులు కలగజేసే విధ్వంసం గురించి చెప్పండి. ఒక మనిషి, మీరు చెప్పాల్సింది రవి గారు, స్టాటిన్ డ్రగ్స్ రేట్ ఎంత, అది తక్కువ ఉంది కాబట్టి దోపిడీలో. అంటే ఎవడో ఫ్రీగా తంతారంటే ఇలా నడిమీద దండించుకుంటామండి? అంటే ఫ్రీగా తంతే తన్నించుకోం కదా. అట్లనే స్టాటిన్ డ్రగ్లు చవకగా ఉన్నా కూడా తినాలా? ఏంటండి స్టాటిన్ డ్రగ్లు అవన్నీ ఏం చేస్తాయండి చెప్పండి? అవి ఏమన్నా గుండె జబ్బులను అరికడతాయా? ఏ కార్డియాలజిస్ట్ చెప్పిస్తారు? ఎవరో ఎందుకు, మన విజయవాడలో ప్రముఖ డాక్టర్ గారే, రమేష్ గారు, పబ్లిక్ చేశారు కూడా చెబుతాను. డాక్టర్ రమేష్ గారు లెజెండరీ పర్సన్. ఆయన 50% ఆఫ్ ది కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అక్రాస్ గ్లోబ్ ఆర్ యూస్లెస్ అని ఫేస్బుక్లోనో దేంట్లో ఒక కామెంట్ పెట్టారండి ఆయన ఫోటోతో సహా. నాకు అనుమానం వచ్చి ఆయన ఫోన్ చేశాడు కాదు, ఆయన ఎథికల్ డాక్టర్ కదా. అవును రామకృష్ణ, నాదే అని చెప్పారు. 50% ఆఫ్ ది కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అక్రాస్ గ్లోబ్ ఆర్ యూస్లెస్. ఇది ఒక ప్రపంచపు అగ్రగణ్య కార్డియాలజీ చెప్పిన మాట. ఎవరికి తెలియదండి. ఏంటండి మీ ఫిగర్లు నిన్న మొన్న పెట్టాను. ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి, 2000 ఉన్నాయి. డిస్లిపిడిమియా ఉంది, 1500, 2000, 1100 ఉన్నాయి. నా డైట్ పెట్టించండి, దెబ్బకి మీకు 100, 50, 70కి తీసుకొచ్చి చూపిస్తా. హెచ్డిఎల్ని మామూలుగా మీరేం చెబుతారు హెచ్డిఎల్ గురించి అలోపతిలో? అబ్బే అది పెరగదండి, అద్దరెట్లాగా ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ చేస్తే అంటారు. 80లు 90లు చూపిస్తానండి, 70లు 80లు ఊరినే 70 ఏళ్ళ ముసలాళ్ళకి మన బెజవాడలోనే. ఖచ్చితంగా చెప్పాలని మీ హాస్పిటల్ దగ్గర నుంచి విజిలేజ్ తినిపించేంత డిస్టెన్స్లో తీసుకొచ్చి చూపిస్తాను. 80లు 90లు హెచ్డిఎల్ వచ్చినాయండి జస్ట్ డైట్తో. చెప్పండి, ఇది మరి మేలు చేసినట్ట కాదండి? నల్లగా బొగ్గులాగా మాడిపోయిన అనేక కాళ్ళు, అంటే పూర్తిగా టిష్యూ మాడిపోయి నరికేసిన ఒక 2%, 5% ఉంటాయి. అవి కాదు, మామూలుగా సోకాళ్ళు తీసే మన కాళ్ళు ఉంటే ఆ కాలుని నిర్దాక్షిణ్యంగా నరికేయమంటున్నారే. ఎందుకు నరికేయమంటున్నారండి?
చెప్పండి. డబ్బు కోసం కాదా? మిమ్మల్ని నమ్ముకున్నాడు 15 ఏళ్ళు వైద్యం తీసుకున్నాక కాలు నలబడిపోయి నరికేయండి, ఆ పుండుని మీరు తగ్గించలేక నరికేయమంటున్నారు పైకి. పైకి నరకటం అంటే ఒక వ్యక్తి కాలు నరికితే ఆ కుటుంబం ఏమవుతుందండి? మన పేరెంట్స్ వాళ్ళు ఉంటారు. మీరు ఆలోచించండి ఒక్కసారి. వాళ్ళ కోసం ఒక మనిషి జీవితాంతం ఉండాలి కదా. అసలు పెద్దాళ్ళని చూసుకుంటమే కష్టంగా ఉంది. కాలు నరికిన పెద్దాళ్ళని ఎలా చూసుకుంటారండి? ఒక మనిషిని బట్టి చేయించగలిగే ఆర్థిక స్తోమత ఎంతమందికి ఉంటుంది? అసలు ఆ కాలు నరికించుకున్నాడు కుటుంబం పరిస్థితి గురించి మీరు ఆలోచించారా? అంటే తగ్గగలిగే అవకాశం ఉండి తగ్గలేకపోవటం. మీకు అన్నీ తెలుసు స్పష్టంగా రవి గారు. మీరు ఎందుకు మా మందుల ప్రభావంలో నాళ్ళ ప్రభావం చెబుతున్నారు తప్ప, మనిద్దరం కూర్చొని మాట్లాడదామండి. నేను రెడీగా ఉన్నాను. గ్లూకోజ్ మెటబాలజీలో ఉంటే డయాబెటిక్ని తగ్గించుకోవచ్చా, ఫ్యాట్ మెటబాలజీలో ఉంటే డయాబెటిక్ని తగ్గించుకోవచ్చా, మనిద్దరం డిస్కషన్ కూర్చుందాం. నేను రెడీగా ఉన్నానండి. ఓపెన్ డిబేట్ రెడీగా ఉన్నా. మంత్రి గారిని కూడా పిలవండి. మంత్రి గారిని, ఆ రావు గారు ఉన్నారు కదా, మనకు రావులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మీరు డాక్టర్లో నాలెడ్జ్ అంటున్నారు రవి గారు. ఒక డాక్టర్ గారు నా ముందు కూర్చుని టీవీ 9లో లైవ్లో ఉంటే మాట్లాడతారు. ఒక ఎండ్రోక్రాలజిస్టు ఆయన, మీ ఫెలో డాక్టరు, కొబ్బరి నూనె తాగితే ట్రైగ్లిసరైడ్స్ విపరీతంగా పెరుగుతాయి అన్నాడండి ఆయన. ఫ్యాట్ తింటే ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి అని. ఇంకో ఎండ్రోక్రాలజిస్టు మీ దగ్గర నుంచి ఏలైస్తే వినిపించేంత డిస్టెన్స్లో ఉండే వర్క్ చేసే ఒక ఎండ్రోక్రాలజిస్ట్, మీరు గట్టిగా మీ బిల్డింగ్ మీద నుంచి మీ రవి హాస్పిటల్స్ ముందు ఏలైస్తే వినిపిస్తుంది అంత డిస్టెన్స్లో ఉండే ఒక ఎండ్రోక్రాలజిస్ట్ వచ్చి రామకృష్ణ గారు చెప్పిన ఫ్యాట్ కనుక తీసుకుంటే ఆ ఫ్యాట్ కిడ్నీలోకి వెళ్ళి ప్రాసెస్ అయ్యేటప్పుడు లోడ్ పడి రేనాల్ ఫెయిల్యూర్ అవుతుందని చెప్పాడండి ఆయన. మీరు సమర్థిస్తారా? ఒక అపోలో ఎండ్రోక్రాలజిస్ట్ నాతో మాట్లాడతా, అపోలో ఎండ్రోక్రాలజిస్ట్, డయాబెటీస్ అంటే బ్లడ్ షుగరే, ఇంకే బాడీలో ఉండే షుగర్ కాదు, దానికి సంబంధం లేదు, బ్లడ్ షుగర్ తగ్గితే డయాబెటీస్ తగ్గినట్టే, అది శాశ్వతం అని చెప్పాడు ఆయన. దీన్ని మీరు ఒప్పుకుంటారా? మీరు గట్టిగా ఇంకొంచెం దూరం వెళ్తే మీకు దగ్గరలో ఉండే ఇంకొక నెఫ్రాలజిస్ట్ గారు, డయాబెటిక్ టైప్ 2 అనేది కిడ్నీలు మార్చే నెఫ్రాలజిస్ట్ గారు చెప్పింది, డయాబెటిక్ టైప్ 2 అనేది కేవలం నాన్ వెజిటేరియన్కి వస్తుంది, వెజిటేరియన్స్కి రాదు అన్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా? చెప్పండి. మీరు విజ్ఞానం అంటున్నారు, దీన్ని సమర్థిస్తారా? చెప్పండి. డయాబెటీస్ ఎలా పోతుందో మీకు తెలియదండి. మీరు ఒక ఎథికల్ బేరియాట్రిక్ సర్జన్. నేను మిమ్మల్ని మామూలుగా పిలను. యు ఆర్ ఎథికల్ బేరియాట్రిక్ సర్జన్. ఐ డూ అగ్రీ. మీ కింద పక్కన ఉన్న వాళ్ళకి అలాంటి ఎథిక్స్ ఏమాత్రం లేవు. ఆ షుగర్ల పేరు చెప్పి మందులు పెట్టి ఎన్ని జీవితాలు నాశనం చేసి మీకు తెలియనియా. నేను మాట్లాడే జీవితాల గురించి అండి. మీ దృష్టిలో అది పావలకు దొరికే పిల్ల కావచ్చు. ఆ పావలకు దొరికే పిల్ల రేపు పొద్దున ఆర్గాన్లు పోగొడితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అండి? స్టాటిన్ పావలా డ్రగ్గా ఎందుకు వేసుకోవాలండి? స్టాటిన్ ఎప్పుడు వేసుకోవాలండి? అరుదైన పరిస్థితుల్లో వాడతారు. స్టాటిన్ వలన నిజంగా మనకుండే గుండెకి జబ్బులు తారితీసే ఉంటాయా? చెప్పండి. మనం కూర్చున్న తర్వాత మీరు ఏ కార్డియాలజిస్ట్ పేరైనా చెప్పండి. పనిలో పని వచ్చింది కదా సందర్భం, మంచి కార్డియాలజిస్టులు మనం ముఖర్జీ గారు లాంటి వాళ్ళు, డాక్టర్ రమేష్ గారు లాంటి వాళ్ళు, సోమరాజు గారు లాంటి వాళ్ళు, వీళ్ళు కార్డియాలజిస్టులు ఉన్నారు కదా, వాళ్ళతో ఒక్కసారి మనం ప్రైవేట్గానే మాట్లాడదాం. ఒకసారి గుండె జబ్బులకి ఈ కొలెస్ట్రాల్ కారణమని అసలు ప్రపంచం ఒప్పుకుంటుందండి. సైన్స్ అప్డేట్ అయిపోయింది కదా. గుండె జబ్బులకి మీరు ఇచ్చే స్టాటిన్ డ్రగ్స్ వలన ఏమవుతాయండి? ప్రపంచంలో ఎన్ని గుండె మరణాలు ఆగినాయి? ఇవాళ చచ్చిపోయే వాళ్ళ సంఖ్యలో గుండెపోటు మరణాల సంఖ్య ఎంత? వాళ్ళలో మీ స్టాటిన్ వాడిన వాళ్ళే కదా మొత్తం మ్యాక్సిమం అంతా. ఏమవుతుందండి? ఏదో 100 ఇడ్లీలో 2 ఇడ్లీ తీసేసే అన్నట్టు చిన్నగా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే కదండి అలోపతిక్ అంతా. నేను మళ్ళా మీకు చెబుతున్నాను రవి గారు, మీ ద్వారా ఈ ప్రజలందరికీ చెబుతున్నా, క్రానిక్ సొరియాసిస్ 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్న సొరియాసిస్ని జస్ట్ డైట్ పెట్టి ఒక్క మందు పెళ్ళి లేకుండా వేల మందికి మన చుట్టుపక్కల మన జిల్లాలో నన్ను చూపిస్తా, వేల మందిని జడుచుకుంటారు. పిల్లలకు వస్తే నేను మీకు కావాలంటే చూపిస్తా. ఒక పిల్లడికి వస్తే హాస్పిటల్ 6 హాస్పిటల్కి వెళ్తే పెద్దదైతే చివరికి హాస్పిటల్లో జడుచుకుని వేరే పేషెంట్ వద్దని చెప్పిన 12 ఏళ్ళ పిల్లలకు కూడా 2 ఏళ్ల క్రితమే జస్ట్ 3 నెలల డైట్తో కంప్లీట్ జీరో చేసి ఈ రోజుకి లేదండి మామూలు డైట్కి వచ్చిన. మీరు అసాధ్యం సొరియాసిస్ తగ్గినాళ్ళు మీ అలోపతిలో చూపించగలరా? నేను ఎందుకు మాట్లాడాను కాన్ఫిడెన్స్గా? 58,000 మందికి చేస్తే 90%కి బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయని చైనా ప్రభుత్వం నాకు ఆంకో న్యూట్రిషన్ అవార్డు ఇచ్చింది. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ బిల్డింగ్ బ్లాక్ నా పేరు పెట్టారు. పోనీ నేను చెప్పే సబ్జెక్ట్ ఏమన్నా మీరేంటి ఏదో అమాయకంగా చెప్పాను అనుకుంటారు ఏంటండి? విజయవాడలో మీరు ప్రముఖ డాక్టరు, మీలాగుండే ప్రముఖ డాక్టర్లని నేను వాళ్ళ ఇంట్లోనో లేదా వాళ్ళ హాస్పిటల్లోనో కూర్చుని 5 గంటలు 6 గంటల పాటు నేను మొత్తం సైన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో శభాష్ అనిపించుకున్నానండి వాళ్ళ మద్దతుతో. మన బెజవాడలో ఉండే నాగార్జున హాస్పిటల్ జగన్మోహన్ గారు మీ మందులొద్దని నా మీటింగ్ని నాగార్జున హాస్పిటల్ ప్రిన్సెస్లో, క్యాన్సర్ హాస్పిటల్ అండ్ అదర్ హాస్పిటల్ ప్రిన్సెస్లో పెట్టించారు. కాకల సుబ్బారావు గారు లాంటి వాళ్ళు ఉప్పలం అని చెప్పారు. బసవతారకంలో సెంట్రల్ హాల్లో నేను క్యాన్సర్ సెషన్ గురించి నూరి గారు పక్కన కూర్చొని మాట్లాడాను ఆంకాలజిస్టుల ముందు. నా ప్రజెంటేషన్ 100 మంది డాక్టర్ల ముందు హైదరాబాద్లో సిపిఎం మధుగారమ్మ డాక్టర్ ప్రతిభ గారు కానీ వీళ్ళు కానీ కండక్ట్ చేసిన అనేక మంది డాక్టర్లు 100 మంది సమస్యలు అనేక సందర్భాల్లో నేను సబ్జెక్ట్ చెప్పి ఒప్పించానండి.
సబ్జెక్ట్ వినకుండా మాట్లాడే ఎవరో గురించి మీరు అనుకుంటే ఎలాగా రవి గారు? మీలాంటి ఎథికల్ పర్సన్స్ అంతెందుకు మీరే నన్ను సపోర్ట్ చేశారు కూడా. మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారు. మీరు చెప్పండి, మీరు మంత్రి గారి సన్నిహితులు నాకంటే ఎక్కువగా. మా ఇద్దరిలో ఎవరు సైన్స్ చెప్పండి, కూర్చోబెట్టి మాట్లాడతాం ప్రజలకు క్లారిటీ లేకుండా కోసం. నా సైడ్ అయితే మీకు ఒక ఆఫర్ ఇస్తున్నానండి. నేను చెప్పిన దాంట్లో సైన్స్ తప్పు ఉంది, నేను చూపించిన టెస్టిమోనియల్ ఒక్క టెస్టిమోనియల్ తేడా ఉందని మీరు చెప్పండి, మిమ్మల్ని మీడియేటర్ పెడతాను. మీరు చెప్పండి, ఆ రోజుతో వీరమాచిన రామకృష్ణ కనిపించడం. నేను శాశ్వతంగా ప్రజా జీవితం నుంచి వెళ్ళిపోతున్నాను వీఆర్ క్రెడిట్ విత్డ్రా చేసి. నేను మీకు ఇదంతా ప్రజల తరఫున ఓపెన్ ఆఫర్ ఇస్తున్నానండి. ఒక్కడ కూడా ప్రపంచంలో తగ్గించని అలోపతి భావజాలు మీరు ఎలా వెనకేసుకొస్తారండి? మెడికల్ మాఫియా లేదంటారా సార్? మీరేం తీసుకోలేదు రవి గారు. మన బెజవాడ హాస్పిటల్ కూడా ఏం తీసుకుంటే ఆ కోవిడ్ టైంలో 2 లక్షలు 3 లక్షలు ప్యాకేజ్ మాట్లాడి తీసుకున్నారు. వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, ఎందుకంటే రిస్క్ చేశారు. కానీ అందరూ అట్టనే చేశారు సార్. రోజుకి ₹1,00,000 వసూలు చేసి 40 లక్షలు 50 లక్షలు పిండిన హాస్పిటల్ మీకు తెలియదా? నాకు తెలియదా? మన ఇద్దరికి తెలియదండి. సాటి మన బెజవాళ్ళు ఉండే డాక్టర్లే అసహించుకున్నారు కదండి ఓపెన్గా. ఏంట్రా ఈ దుర్మార్గాలు? ఇన్నాళ్ళు సంపాదించుకున్న ప్రజల మీద ఏం మందులేందని కూడా ఇంత దోచుకోవాలని మాట్లాడలేదా చెప్పండి? అంటే ప్రతి చోట ఉందంటారు ఏంటండి? ఒకడు ప్రతి చోట ఉండే మాఫియాను వైద్యం చేసి ఒళ్ళు గొల్ల చేయడం ఒకటేనండి? చెప్పండి, ఈ రెండు ఒకటేనా? నా జీవితం ఎంత ఉంటుందండి? మా జీవితంతో ఆడుకుంటున్నారు కదండి ఇదంతా. ఎందుకు వేసుకోవాలండి మందు బిళ్ళలు? అసలు మీరు చవకయ్యి ఇంకోటి రోగిస్టెడ్ అనే ఫీలింగ్లు ఎందుకు ఉండాలి? మిమ్మల్ని ఎందుకు కలవాలి? ప్రత్యామ్నాయం ఉండగా గతి లేదనుకోండి, ఓకే, గతి ఉందగా, ఆహార విధానం ఉందగా, ఏ రకంగా బ్యానో చెప్పండి. అసలు మీరు చెప్పండి, మీరు ఇన్ని 100 వీడియోలు చేస్తున్నారు, అద్భుతమైన వీడియోలు చేస్తున్నారు, ఈ డైట్తో తగ్గుతుందో లేదో చెప్పండి. ఇప్పుడు నేను స్పష్టంగా సూటుగానే చెబుతున్నానండి. 7-8 గంటల ప్రజల ముందు నిలబడి నేను సబ్జెక్ట్ చెప్తా. నేను ఊరినేనండి మాటల రవి గారు. ఒక మీటింగ్ పెడితే 8 గంటలు మాట్లాడి వాళ్ళందరూ కూర్చుని 100 మంది డాక్టర్లు అటెండ్ అయ్యి వాళ్ళంతా నిలబడి స్టేజ్ల మీదకి వచ్చి చెప్పి ఇదంతా మీరు చూశారుగా. నా సబ్జెక్టు ఇండిపెండెంట్ పరిశీలించకుండా పేషెంట్లతో చేయించకుండానే నేను ఓపెన్గా వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. డాక్టర్ గోపాలం గారు చెప్పారు కదా, ఒకసారి ఆయనతో మాట్లాడండి. మీకంటే సీనియర్ డాక్టర్లు కదా వీళ్ళంతా, లెజెండరీ డాక్టర్స్ కదా ఆ విభాగాలు. మన డాక్టర్ వెంకటరమణ గారు, డాక్టర్ డిఆర్కే గారు, ఇంకా చాలామంది 100 మంది డాక్టర్లు వచ్చారు. వీళ్ళందరినీ కన్విన్స్ అయ్యారు కదండి. రామకృష్ణ ఎవడండి? హూ ఈజ్ రామకృష్ణ? రామకృష్ణ ఒక సిద్ధాంతం చెప్తున్నాడు, దాన్ని ప్రజెంట్ చేయడంలో ఒక్కొక్కడు ఒక్కో రకంగా ప్రజెంట్ చేస్తారు. నేను నా వెనకమాల పెద్ద వ్యవస్థలు లేవు. నేను ఒంటరిగా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక వ్యక్తిగా ప్రజలను మారుద్దామని నేను పూర్తిగా దీనికి అంకితం అయిపోయి ఎటువంటిది లేకుండా ఏమొస్తుంది రవి గారు చెప్పండి నాకు? వీళ్ళందరికీ డయాబెటీస్ తగ్గితే మీ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవడు నా దగ్గర నేను అమ్మింది కొన్నాడు, ఎవడు నా దగ్గర ₹1 నాకు ఫీజు కట్టాడు చెప్పించండి. అంతెందుకు నేను 100,000 ప్లేస్కి వెళ్ళాను. ఒక అమెరికా వెళ్ళినప్పుడు తానా పంపించిన దానికి తప్ప ఎవరు డబ్బులు పెట్టుకున్న ఒక్క మీటింగ్ నేను వెళ్ళాను కనుక్కోండి, ఒకసారి కనుక్కోండి. మరి ఎవరి కోసం అండి చేసింది ఇదంతా? ప్రపంచాన్ని మార్చడం కోసం. నాకేమొస్తుందండి? నాకేమొస్తుంది చెప్పండి? వ్యక్తిగతంగా నాకు వ్యక్తిగతంగా తీరం నష్టం జరుగుతుంది. ఇవన్నీ మీకు తెలియని రవి గారు. ఫ్యామిలీని అంతా బెజవాడలో వదిలేసి ఇక్కడ కూర్చుని రోజు 60-70 మంది 100 మంది పేషెంట్ల దాకా వస్తారు. క్యాన్సర్ వాళ్ళు వీళ్ళు ఎన్ని ఫలితాలు ఉన్నాయి, ఎన్ని రిజల్ట్స్ రివర్స్ చేసిన రిపోర్ట్లు చూపిస్తున్నాను. ఈ మధ్య చూడండి నా సోషల్ మీడియాలో మీకు కొన్ని అందుతున్నాయి కదా. ఏ రకంగా 5,000 10,000 ఉండే ప్లేటెట్లు కాస్త 4,06,000 20 రోజుల్లో వెళ్తున్నాయో మీరు చూడండి, మీరే చూడండి. 97,000 98,000 ఉండే WBCలు 20 రోజులు ఎలా వస్తున్నాయో, 2,000 3,000 ఉండే 1,400 ఉండే ట్రైగ్లిజరైడ్స్ అనేవి 100కి ఎలా వస్తున్నాయో, అవి ఎలా నిలబడుతున్నాయో చూపిస్తాను కదండి. 5 ఏళ్ళు అయిపోయిందిగా లాంగ్ స్టాండింగ్. ఏం కావాలి మీకు ఇంకా చెప్పండి? ఏం కావాలి మీకు ఇంకా? టైప్ 1 తగ్గిన కేసెస్ కూడా మీకు ప్రజెంట్ చేయను, ఒక్క ఇన్సులిన్ చేయకుండా. ఎవరో మోహన్ డయాబెటీస్ డాక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ ఏంటి వ్యవస్థలో నమ్మాలా? నమ్మితే ఏం చేస్తారు రవి గారు చెప్పండి? మీరు భయపడాలి. నమ్మాం. కరోనాకు మందు పేరేంటి చెప్పండి రవి గారు? నేను అంటాను కరోనాకు మందు ఏంటి? కరోనా మూలంగా చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడ చచ్చిపోయారు? ఇళ్లలో చచ్చిపోయారా? హాస్పిటల్లో చనిపోయారా? చెప్పండి మీరు. కరోనా మందు ఏంటి చెప్పండి? నేను అంటాను ఒక దేవుడు చేసే రెమెడీసివర్ని. ఇప్పుడు రెమెడీసివర్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఏ ప్రోటోకాల్లో ఉన్నాయి చెప్పండి? అంటే ఇదంతా మాఫియా కాదంటారా? ₹7-8 అవుద్ది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ రెమెడీసివర్ తయారు చేయడానికి. దాన్ని ఇంత నేను వైలు ఆ పైన బాటిల్ రేపర్తో సహా కలిపి చెప్తాను కాస్ట్. ఎంత లాభం వేసి కమ్మాలి? ఎన్ని వేలకు అమ్మారు చెప్పండి? మీరు చెప్పండి. అన్ని వేలకు అమ్మడం దుర్మార్గం కాదండి? నిస్సహాయంగా మీ దగ్గరికి వస్తే ₹1,00,000 బిల్లు వేస్తారు రోజుకి. 1,00,000 బిల్లు. 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు కట్టిన వాళ్ళు ఎన్ని బిల్లులు నా దగ్గర కాపీలు ఉంచుకున్నారు రవి గారు? మీరు అడుగుతారని. రోజుకి ₹1,00,000 మీరు ఎంత ఛార్జ్ చేస్తారండి చెప్పండి? పొద్దున నీ దగ్గర నిస్సహాయంగా కొడితే పొద్దున 5,000 సాయంత్రం 5,000, నెల రోజులు ఉంచుకుంటే రోజు 10,000 ఒక ఫిజిషియన్గా, పల్మాలజిస్ట్కి మళ్ళీ 10,000 5,000 ఉన్నారు రోజుగా. ఏంటండి ఇది? దీన్ని మాఫియా అనరా చెప్పండి? కార్పొరేట్లు అండి ఇదంతా. వ్యక్తులు బోల్డ్ చేశారు.
నేను చెప్పాక 2 లక్షలు 3 లక్షలు బోల్డ్ మంది దేవుళ్ళలాగా చేసే ప్రాణాలు తెగించి అన్ని దొరికి చేసేదంతా వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఎవరు అంటారు? మీరు అందరూ అన్నట్టు ఎందుకు గాట కడతారు? దొంగలనంటే అదే అంటున్నాను. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునే డాక్టర్ని ఎప్పుడు అన్నాను. ఎందుకంటే డయాబెటిక్ డాక్టరు ఒక పేషెంట్ వస్తే ఏం చేస్తాడో వాళ్ళ అమ్మకి అదే చేస్తాడు, తనకు అదే చేసుకుంటాడు ఆ ఇన్సులిన్ని. అతను మోసగాడంటే చెప్పెట్టు కొడతాను నేనే చెప్తాను. కానీ నేను అనేది ఏంటి, మీరు చట్టంలో బందీలు అయితే అమెరికాలో కూర్చున్న మందులకు మాఫియా ముఠ మీ టెక్స్ట్ బుక్ను కూడా శాసించే ముఠ ఏం చెబితే మీరు అది చేయాల్సి వస్తుంది. ఫార్మాకి డాక్టర్కి టోటల్ డిస్కనెక్ట్. మీకు ఫార్మాకి అసలు మందు తయారు చేయడానికి ఎక్కడుందండి రిలేషన్ చెప్పండి? టోటల్ డిస్కనెక్టే కదా. మీ సబ్జెక్ట్ వేరు, వాళ్ళ సబ్జెక్ట్ వేరు టోటల్గా. మీకు ఎక్కడైనా సంబంధం ఉందా దాంట్లో? ఫార్మాలో అసలు మీరు ఇన్వాల్వ్ అవుతున్నారా? మందులు ఎలా రాస్తున్నాం ఏదనేది మీకు తెలియదండి చెప్పండి. మీరు అన్నీ వచ్చి చవకగా ఉన్నాయి అని మీరు చెబుతున్నారండి. అంటే చవకగా లేదు, రైట్గా ఉన్నాయి, చవకగా ఉన్నాయి. తగ్గుతున్నాయా? నే తగ్గిస్తున్నా ఖచ్చితంగా. ఏమని చెబుతున్నాను? మొదటి రోజు మీ మొదటి మందులు 3 గంటలో పారేసి, నిజం చెప్పాలంటే నా డైట్ చేసిన వాళ్ళలో కమ్యూనిటీగా చూసుకుంటే డాక్టర్ల కమ్యూనిటీ నా డైట్ చేసినంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో మిగిలి ఏ కమ్యూనిటీ చేయలే కమ్యూనిటీ భాష మాట్లాడాలంటే. ఎందుకంటే దాంట్లో ఆ నిజమేంటో ఆ దమ్మేంటో వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు చేయగలిగారు. రవి గారు వాళ్ళు చేయగలిగారు. నేను రెడీ అండి ఓపెన్ చర్చ్కి. నేను మీ స్టూడియోకి రమ్మంటే మీకోసమైనా నేను వస్తా, బెదవాడొచ్చి కూర్చుంటా. మీ స్టూడియోలో మన ఇంట్లో ఇద్దరం కూర్చుందాం. రెడీనా? నా టెస్ట్ మోల్కి మీరు సమాధానం చెప్పాలి. అక్కడికక్కడే వీళ్ళని కూడా పిలవండి, కూర్చోబెట్టండి. మీ సన్నిహితులు ఉన్నారుగా, వాళ్ళ టెస్ట్ మోల్ రమ్మనండి. ఏ టెస్ట్ మోల్ బాగుంది, నిజంగా మీది బాగుంది అనుకోండి, నాది క్యాన్సిల్. ఎందుకంటే నేను ప్రజల మేలు కోసం వచ్చానండి. ఎవడో ఒకడో ఒక విజిల్ బ్లోయర్ ఉండి చెప్పకపోతే ఈ దుర్మార్గ వ్యవస్థ నుంచి మనం కాపాడుకుంటే చాలా కష్టం. పేపర్లు నిజాలు చెప్పవు, అవి చెప్పవు, ఇవి చెప్పవు. అంతెందుకు కొంతకాలం క్రితం మనిద్దరం ఘర్షణ పడిన టీవీ ఛానల్ డిబేట్లో రీఫైండ్ ఆయిల్ కాబట్టి రీఫైన్ చేసిందని మీరు అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళా మీకు చెప్తున్నా, అంటే మీరు అపార్థం చేసిన దానికి 190 రూపాయలు ఇవాళ ఫ్రీడమ్ లాంటి ఆయిల్ ప్యాకెట్లు అమ్ముతున్నారు. భారతదేశం ఎక్కువ కొనే కిలో సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ గింజలు చూస్తే అమెజాన్లో 300 చిల్లర ఉంది. ఎన్ని కిలోల గింజలు అయితే మీరు అవుతుంది చెప్పండి? 2 నుంచి 3 కిలోలు పడుతుంది. అంటే ఎంత కాస్ట్ పడుతుంది గింజల ఖరీదు, రా మెటీరియల్ ఖరీదు. వాడు 190 రూపాయలు ఎంఆర్పీలు అన్ని లాభాలు కలిపి ఎలా అమ్ముతున్నాడు? ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది చెప్పండి? వీడు కల్తీ చేస్తే అచ్చొచ్చిన అంబోతులాగా ప్రజల మీదకి వీళ్ళు వదులుతాయంటే లైసెన్సులు ఇచ్చి, అదైతే కరెక్ట్ అయిపోద్దా? సైన్స్ ఉందా దీంట్లో ఏమన్నా? ప్రజలు మార్చడానికి మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు అందరూ కూర్చొని చేయాలండి. వాళ్ళ అబద్ధాలు తీసుకొని మళ్ళించకూడదు. ఎలా తగ్గుతుంది మీరు చెప్పండి? నేను ఇప్పుడు మీకు ఇంతకుముందు పోస్టులే మీరు చూసుంటారు. నా దాంట్లో లేటెస్ట్గా మన గ్రూపులో కొన్ని మీకు పెట్టాను. గ్యాంగ్రీన్ కాళ్ళు కూలిపోయి తీయాలని డాక్టర్లు చెప్పినాయండి, నేను చెప్పినవి కాదు, డాక్టర్లు చెప్పినాయి. ఏ రకంగా 2 నెలలు 3 నెలలు రికవర్ వచ్చింది మీరు చూశారు. మరి ఇంకేం టెస్ట్ మళ్ళీ కావాలండి మీకు చెప్పండి? అది నేను ఎలా తగ్గించాను ఒక్క మందు వాడకుండా చెప్పండి? అసలు ప్రపంచంలో ఒక్కడి దగ్గర చూపించానంటే మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇంత రీసెర్చ్ చేశారు కదా, ఇంతమంది చెబుతున్నారు. మీ వ్యూవర్స్కి వీళ్ళందరికీ చెప్పండి ఎక్కడ తగ్గిందో. మెట్ఫార్మిన్ మీరు ఎంతసేపు ఏమంటారో చవకగా వస్తుంది, కొంచెం సైడ్ ఎఫెక్ట్లు తక్కువ ఉంటాయి. 100 రాళ్ళు పట్టి తన్ను బాధితులతో పడే చోట 50 రాళ్ళు పడతాయి. ఎవరికి ఉపయోగం అండి ఇవన్నీ? రాళ్ళు ఎందుకు ఎంచుకోవాలండి? ఆ కర్మ ఎందుకండి? వాళ్ళు ఇంకోటి ఏం మాట్లాడతారు, బీపీకి ఇచ్చేది మందులని కనిపెట్టారంటే బీపీ లేదా పక్షవాతం వస్తాయండి. మీకు తెలియదేమో, పక్షవాతాలు క్లియర్ అయినవి కూడా మన డైట్లో ఉన్నాయండి. డైటే క్లియర్ చేస్తుందండి, అవి క్లియర్ చేయవండి. వెన్ను పోయి ఉన్నాళ్ళకి కైరో ప్రాక్టీసెస్లో మాలిష్ చేయటం, మందులతో మీరేం తగ్గిస్తారండి? ఎమర్జెన్సీని మీరు అంటున్నారు. నేను ఎప్పుడు ఎమర్జెన్సీని కాదన్నా. నా ఒక్క వీడియో చూపించండి ఎమర్జెన్సీ కానీ ఇతర ప్రోటోకాల్ నేను కాదన్నాయి. నేను డైట్ చేయడం మొత్తం మానేసి వెళ్ళిపోతాను. విడదీయండి సార్ రెండింటిని. ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ఎవడో దూరడో, ఎవడ పని ఆడు చేయాలి. అంటే మీరు దాన్ని చూపించి దీన్ని ఎలా చెప్తారండి? ఎమర్జెన్సీ కాదని ఎవరు అంటారు? పక్షవాతం వచ్చిన వాళ్ళునా బీపీ మూలన వస్తున్నాయి అన్నారు కదండి. ఆ బీపీ తగ్గించింది ఎవరండి? మీరు కదా, మీ మందులే కదండి. మీ చవక పావలకు దొరికే మందులు వేసుకున్నావు, లేదా 100-1000 రూపాయలు దొరికే మందులు వేసుకున్నాయి కదండి ఆ పోయేది. నిజంగా చెప్పండి, ఎంత పోతున్నాయి కిడ్నీలు పోవటానికి కారణం ఏంటో? వాట్ ఈజ్ డయాబెటిక్ నెఫ్రోపతి? డయాబెటిక్ మందులు వేసుకునే వాళ్ళకి వస్తుందా, మీ మందులు వాడే వాళ్ళకి వస్తుందా? ఒక్క ట్యాబ్లెట్తో మీ దగ్గర బిగిన అమాయకుడికి కదండి మీరు ఇచ్చే మెట్ఫార్ములు. చవకో ఖరీదో తొక్కలో ఏదైతే ఏంటి? మీరెవరండి మమ్మల్ని రోగిష్టాలాగా చేయడానికి? ఎవరు కాపాడాలండి వీళ్ళని? నేను బలంగా చెప్పడానికి నాకుంది ఒక వాయిస్. ఆ వాయిస్ ప్రజలు నమ్మకం పోతుందంటే పోవాలి. దేన్ని నమ్మాలో దాన్ని నమ్మాలి, నిజాన్ని నమ్మాలి ప్రజలు. ఒక పని చేయండి, నేను ఎక్కడ ఇన్ని చెప్పినట్లు నా ఛాలెంజ్ చూసుంటారు కదా, మీరు చూపించండి అంటున్నా టెస్ట్ మళ్ళీ మీ దాంట్లో తగ్గితే. జస్టిస్ రమణ గారు మన లెటర్ రాశారు, 25 ఏళ్ళ నుంచి తగ్గలేదు, మేము మొదట మందులు పెట్టి ఇప్పుడు కన్నా కనిపెట్టండి అని. షేమ్ కదండి మీ వైద్య వ్యవస్థ మొత్తానికి. మందు లేదా లేకుండా ఇన్నాళ్ళ నుంచి చేసిందంతా ఒక్కడు కూడా తగ్గించుకుని మీరు ప్రోటోకాల్ లెటర్ చేశారండి దాన్ని. చెప్పండి, 1 నుంచి 2కి ఎందుకు వెళ్తుంది, 2 నుంచి 4కి ఎందుకు వెళ్తున్నాయి, ఇన్సులిన్ దాకా ఎందుకు వెళ్తున్నారు? అసలు డయాబెటిక్ టైప్ 2 అంటే ఇన్సులిన్ ఎక్కువ హైపర్ ఇన్సులిన్ అయితే మీరు మళ్ళీ ఇన్సులిన్ చేయటం ఏంటండి? టైప్ 1 అంటే నో ఇన్సులిన్, దానికి ఇన్సులిన్ చేశారు.
టైప్ 2 అంటే హై ఇన్సులిన్ కదా. వెన్ యూ కాల్ ఇట్ హై గ్లూకోజ్ ఇస్ టైప్ 2 డయాబెటీస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ హై ఇన్సులిన్ ఈజ్ టైప్ 2 డయాబెటీస్ కదా. మరి మీరు నో ఇన్సులిన్కి వైద్యంగాను ఇన్సులిన్ ఇస్తారు, హై ఇన్సులిన్కి తగ్గించాలి. మీరు ఇన్సులిన్ ఇవ్వటం ఏంటండి గేదెల మల్లేసే శాస్త్రం, గేదెల మల్లేసే సైన్స్. సైన్స్ అంటే ఎవరిదండి? తగ్గించేది సైన్స్, వ్యాపారం చేసే సైన్స్ కాదండి. మిగిలిన వ్యాపారాలు ఇది వేరండి. చిన్న తేడా అయితే ప్రాణం పోతే ఎన్ని కోట్లు అయితే తిరిగి తీసుకొస్తారండి చెప్పండి. ₹1,00,000 నన్ను ఎవడన్నా మోసం చేస్తే సంపాదించుకుంటాను. నా బిజినెస్లో ఎవడో మోసం చేస్తాడు, ప్రోడక్ట్ ఏదో చెత్త అంట కట్టి ₹1,00,000 పోతే సంపాదించుకుంటానండి. నా బంధువులు పోగొట్టుకుంటాను, ఎక్కడి నుంచి తెచ్చుకుంటానండి నేను? నా ఆర్గాన్ పోతే ఎక్కడి నుంచి తెస్తానండి? నా కాలు నరికేశారు, తర్వాత తెలిసింది రామకృష్ణ ఏడు చేస్తే నరకాల్సిన అవసరం కూడా తగ్గిపోద్దని. ఇప్పుడు కాలు తెచ్చామండి, మీ శాస్త్రం అంతా కలిపి అందరూ కలిపి తెచ్చామండి. ఎందుకు సార్ మాఫియా అంటే అట్ట అంటారు? మీకు తెలీదా సార్, కరోనా వచ్చి ఇన్ని కోట్ల మంది బలి తీసుకుంది లంగ్ ఇన్ఫెక్షనే కదా సార్. ఎక్కువ మందిని చంపేసింది, 99 మంది చంపింది లంగ్ ఇన్ఫెక్షనే కదా. అంటే ఇతర లేవంటలా, చాలా తక్కువ కదా. మరి లంగ్ ఇన్ఫెక్షన్ మందు ఎందుకు కనుక్కోలేదు సార్? జలుబుకు కనుక్కున్నారా, దగ్గుకు కనుక్కున్నారా, జ్వరానికి కనుక్కున్నారా? ఇవన్నీ సిమ్టమ్స్ 3 రోజులు 4 రోజులు వారం రోజులు వేసుకుని ఉండే కదా సార్. డయాబెటిక్ లేదు, బీపీకి లేదు, థైరాయిడ్కి లేదు, పీసీఓడికి లేదు, ఆస్మాకి లేదు, సోరియాసిస్కి లేదు, ఎగ్జిమాకి లేదు, ఎబోలాకి లేదు, సార్స్కి లేదు, కరోనాకి లేదు, హెచ్ఐవికి లేదు. దేనికి ఉందండి? దేనికి ఉన్నాయి చెప్పండి? ప్రోటోకాల్, మీ ప్రోటోకాల్ అద్భుతం, మీరు చేస్తారు సర్జన్, దేవుడు మీరు. గ్యాస్ట్రోంటాలజిస్టు, రూట్ కెనాల్, కళ్ళ ఆపరేషన్లు, కళ్ళజోళ్ళు వేసేవాళ్ళు, డెలివరీలు చేసేవాళ్ళు, ఐవీఎఫ్లు చేసేవాళ్ళు, ప్రొసీజర్లు ప్రోటోకాల్ చేసేవాళ్ళు దేవుళ్ళు. ఎవడో కనిపెట్టి మందులు తీసుకొచ్చి మీరు అమ్ముతారండి. మీకు ఏం కనెక్షన్ ఉందండి చెప్పండి? ఫార్మాకి దానికి టోటల్ డిస్కనెక్ట్ కదా. ఎలా సమర్థిస్తారండి? పావలా వస్తుందా? స్టాటిన్ డ్రగ్స్ మీరు మాయో క్లినికల్ స్టడీ చూడండి. మీరు చివరికి ఇమ్యూనోథెరపీ పేరు చెప్పించేవన్నీ, అలానే ఇవన్నీ ఇమ్యూనిటీని ఎంత చంపుతున్నాయో, ఏది ఎదుర్కొంటుందో, మందులు ఇస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందో తగ్గుతుందో ఇవన్నీ లెక్కలు తీయండి. మందులు ఇస్తే ఇమ్యూనిటీ చచ్చిపోద్ది, ఇమ్యూనిటీ లేదా రోగాలు తగ్గవు. మరి మందులు విపరీతమైన హై డోసులో స్టెరాయిడ్లు కొట్టి కదా సార్ మ్యూకర్మైకోసిస్లో వచ్చింది. ప్రపంచం అంతా మ్యూకర్మైకోసిస్లు ఎంత దాడి చేసినా మన బెజవాళ్ళు ఎంతమంది కాళ్ళు దవడలు పోయినాయి సార్. ఒక్కొక్క ఇంజక్షన్ ఎంత కమ్మారు సార్ చెప్పండి? రవి గారు మీకు తెలీదా? 70,000 80,000 అమ్మారు సార్, 1000 2000 ఇంజక్షన్లు. ఎందుకంటే అది గతి లేదు, కాడి కన్ను పోద్దని. ఇంత చేసి పోకుండా ఏం కాపాడాను సార్? ఏంటి సార్ మందులు ఏమున్నాయి సార్ ప్రోటోకాల్? ఇప్పుడు చెప్పండి. డోలోసిక్ ఫిఫ్టీ తప్పితే కరోనాకి ఇన్ని వాడిచ్చారు, మలేరియాకి పనికిరాని డ్రగ్గులు, తీసేసిన డ్రగ్గులు, మొత్తం పాత స్టాక్ అంతా తోసేశారు కదా సార్. చెప్పండి ఎక్కడ దొరుకుతుంది లోపం అంతా? దిద్దుకోండి సార్, మనం దిద్దుకోవాలి. ప్రజల హితం కోసం మాట్లాడటానికి నేను ఎప్పుడూ రెడీ రవి గారు. అంటే మీరు నా పేరు పెట్టి అనకపోయినా నేను తగ్గించినాడుగా నేను చెప్తాను రవి గారు. నన్ను పిలవండి, మిగతా వాళ్ళని పిలవండి, లేదా నన్ను పిలవండి. నేను మీకు కొన్ని టెస్ట్ మోడల్ చూపిస్తాను. మీరు ఎత్తుకెళ్ళి డాక్టరు రామకృష్ణ గారు ఇది అలోపతిలో అవుద్దండి, ఇదిగోండి ఇది బెనిఫిట్ లేదు అని మీరు చెప్పండి. ఆ రోజుతో నేను డైట్ చేయడం మానేస్తాను రవి గారు, మీ మీద రెస్పెక్ట్. రైట్, మీరు ఖచ్చితంగా దీని మీద ఈసారి మీరు చెప్పేటప్పుడు రామకృష్ణకి నా సమాధానం అంటానే చెప్పండి, ఏం మొహమాటద్దు. కొందరు అనవసరంలా, ఎందుకంటే డైరెక్ట్ మీరు ఎథికల్ పర్సన్, నేను ఎథిక్స్ కోసం పనిచేస్తా, ఎందుకు ఇంకా ముసుగులో గుద్దులాట? డైరెక్ట్ మాట్లాడదాం, ఓకేనా? మీ నుంచి వీడియో కోసం ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.